Good morning, children. Today we are going to learn how to solve worksheet number 4 in real numbers. Okay, first మనం multiple choice questions ని కంప్లీట్ చేద్దాం రండి. Sixth one చూడండి, LCM of 2 cube 2 cube into 3 into 5 and 2 square into 5 into 7. ఓకే, దీనికి LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? స్టడీ చెప్పుకున్నాం. LCM ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉన్నప్పుడు రైట్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్ ఇన్ బేస్. ఇక్కడ 2 కనిపిస్తుంది, 3 ఉంది, 5 ఉంది, అంటే 2 వేసుకుంటాం, 3 5. ఓకే, సెకండ్ వన్లో కూడా చూడండి 2 ఆల్రెడీ ఉంది, ఇక్కడ 5 ఉంది, కొత్తగా ఏం వచ్చింది ఇక్కడ 7 వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు పవర్స్ హైయెస్ట్ పవర్స్ వేసుకోవాలి. 2కి పవర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి హైయెస్ట్ పవర్ ఎంత 3 వేసుకుంటాం. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. 3 5 7కి పవర్ 1. 2 క్యూబ్ అంటే 8, 3 5 సార్ 15, 15 7 సార్ ఎంత మ్యామ్ 105. ఇప్పుడు 8 ఇంటూ 105, 5 8 సార్ 40, 1 8 సార్ 80, ఎంత వచ్చింది 840 వచ్చింది ఆన్సర్. 840, the answer is B. Now find HCF of 17, 23 and 29. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ ఇవి? ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి HCF కడితే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఒకవేళ మీరు ప్రయత్నం చేయదలుచుకుంటే ఫస్ట్ 17, 23కి HCF కట్టండి. ఆ వచ్చిన నెంబర్కి 29కి వన్స్ అగైన్ కాల్కులేట్ ది HCF. దెన్ వీ గెట్ ఫైనల్ ఆన్సర్ D. In this way we solve. Now come to blanks. 3 power m into 4 power n into 4 power m cannot end with the digit dash or dash for any natural numbers n and m. మనం మల్టిప్లై చేసినట్లయితే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు కూడా మనకి వన్స్ ప్లేస్లో 0 5 రావు. ఇవి మనకి సంబంధం మీదే, అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాన్ని. ఫర్ ఎనీ 2 positive integers a and b, a into b is equal to product of 2 numbers is equal to LCM into HCF. LCM into HCF. 156 can be expressed as a product of its primes. 156ని ప్రైమ్స్ కింద రాయాలి ప్రోడక్ట్ కింద. 2 క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ చూడండి 7 8, 2 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 9, అగైన్ 3 13 is equal to 2 square into 3 into 13. In this way we solve. Okay, next observe చేయండి. 17 into 11 into 2. How will you show that? Plus 17 into 11 into 5 is a composite number. ఎస్టర్డే చెప్పుకున్న ఇటువంటిదే ఫస్ట్ ఏం తీసుకున్న గివెన్ నెంబర్ తీసుకోండి. 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? రెండింట్లో కూడా 17 into 11 కామన్గా ఉంది, కామన్ తీసేయండి. ఇక్కడ ఇంకా రిమైనింగ్ 2, ఇక్కడ రిమైనింగ్ 5 ఈజ్ ఈక్వల్ టు 17 into 11 into 5. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఎన్ని నెంబర్స్? ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇట్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇట్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. మనం ఒక విషయం నేర్చుకున్నాం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏం చెప్తుంది అది? బై ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, every composite number can be expressed as a product of primes. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద మనం రాయగలిగినట్లయితే అవన్నీ కూడా ఏ నెంబర్స్ అవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. దేర్ ఫోర్ 17 into 11 into 2 ప్లస్ 17 into 11 into 5 ఏమవుతుంది? ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్.
ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, మరి ఇదే విధంగా ఇంకో లెక్క ఇచ్చారు చూడండి, 7 into 5 into 3 into 2. ఇది ఎలా చేయాలో చూద్దాం. 7 into 5 into 3 into 2. ప్లస్ 3. ఓకే, చూడండి, అబ్జర్వ్ చేయండి. 7 into 5 into 3 into 2 plus 3 is a composite number. Justify your answer. ఓకే, ఇక్కడ కూడా 3ని కామన్ తీసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది, ఇంకా 7 into 5 into 2 plus 1, 3 into, దీన్ని సింప్లిఫై చేయండి. 7 5s are 35, 35 2s are 70, 70 plus 1 71 is equal to 3 into 71. అబ్జర్వ్ చేస్తే 71 ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్, therefore it is a product of primes. Therefore by fundamental theorem of arithmetic, 7 into 5 into 3 into 2 plus 3 is a composite number. Composite number. Okay, in this way we solve this. Now come to one more. Consider the number 4 power n where n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with the digit 0. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 power 1 అబ్జర్వ్ చేయండి, ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే 4 స్క్వేర్ ఎంత, 16, 4 క్యూబ్ 64. ఓకే, ఈ విధంగా మనకి వన్స్ ప్లేస్లో వస్తే 4 వస్తుంది లేదా 6 వస్తుంది. therefore 4 power n cannot end with the digit 0 for any natural number n. ఇది చాలా ఈజీ. జస్ట్ మీరు లాజిక్తో ఆలోచించాలన్నమాట. ఇటువంటి సమ్స్ని కూడా ఒక 4 5 ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వన్స్ ప్లేస్లో డిజిట్స్ని అబ్జర్వ్ చేయండి. ఎంత ఉన్నాయి, ఇక్కడ వస్తే 4 వస్తుంది లేకపోతే 6 వస్తుంది. కాబట్టి మనకి ఏమంటున్నారు, ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 వస్తుందా లేదా 6 చేయమన్నారు. కాబట్టి 4 power n కెనాట్ ఎండ్ విత్ 0. ఇన్ దిస్ వే వి సాల్వ్. నెక్స్ట్ చూడండి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం కట్టాలి. ఏ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, 12ని 15ని 21ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయండి. ఎలా రాసుకోవచ్చు, 12ని 2 into 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 2 square into 3. 15ని 2 క్యాన్సిల్ అవ్వదు, 3 into 5 ఈజ్ ఈక్వల్ టు 3 power 1 into 5 power 1. 21 3 into 7, 3 power 1 into 7 power 1. ఫస్ట్ ఏం చేద్దాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఇక్కడ ఉన్నటువంటి బేస్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ విల్ రైట్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బేసెస్. ఏమొస్తుంది, 2 3 5 7. మరి పవర్స్ ఏం చేయాలి, ఇక్కడ హైయెస్ట్ పవర్స్ వేయాలి. 2 square ఉంది. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 square అంటే 4, 3 5s are 15, 15 7s are 105. మల్టిప్లై చేయనప్పుడు ఎంత వస్తుంది, 420 వచ్చింది. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ పెడదాం. హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్స్ వేయాలి. 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్నటువంటి కామన్గా ఏమున్నాయి, ఇక్కడ 3 ఉంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 3 వస్తుంది అన్నమాట. ఓకే, ఇన్ దిస్ వే వి సాల్వ్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 37 ఈజ్ ఈక్వల్ టు 1 into 37. 49 ఈజ్ ఈక్వల్ టు 1 into 7 into 7. ఓకే, మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇది ప్రైమ్ నెంబర్, ఇది కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే
కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏముంది ఇక్కడ, ఓన్లీ 1 మాత్రమే ఉంది. therefore HCF ఎంత అవుతుంది, 1 వస్తుంది అన్నమాట. HCF and LCM of two numbers is 6 and 36 respectively. If one number is 2 and find the another number. ఇంకో ఫార్ములా ఉందమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, LCM ఇంటూ HCF. ఇప్పుడు LCM HCF ఎంత ఇచ్చారు, అదేవిధంగా ఇది ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డేటా రాసుకోండి. LCM ఈజ్ ఈక్వల్ టు 36, HCF ఈజ్ ఈక్వల్ టు 6, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12, సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ 12 ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 6. ఈ 12ని ట్రాన్స్పోజ్ చేయండి. సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 6/12. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, 12 36లో 3 times. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 18. therefore second number is equal to 18. Okay, in this way we solve this. ఓకే మ్యామ్, ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి చూడండి. ఇవాళన్నీ కూడా LCM HCF మీద ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.